Hello dear aspirants, welcome back to our YouTube platform. So it's daily current affairs session. మీలో ఎవరైనా ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. మీకు ఏమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో మన వీడియో స్పెషాలిటీ ఏంటంటే మన వీడియో బైలింగ్వల్గా అంటే ఇటు తెలుగులో అటు ఇంగ్లీష్లుగా. సో బైలింగ్వల్గా మన మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, ఇప్పుడు రాబోయే నవంబర్లో ఈ అక్టోబర్ మంత్ మ్యాగజైన్ కూడా వస్తుంది. ఐ ప్రామిస్ యూ దట్ ఈస్ సో మీకు ఇంకా వేరే ఏ సోర్సెస్ అవసరం లేదు. వన్స్ మీరు ఈ వీడియోస్ చూసి మీరు నేర్చుకుంటే సరిపోతుంది. ఇక ఇంతకు మించి ఇంకే కరెంట్ అఫైర్స్ అవసరం లేదు. ఏ అస్పిరెంట్ అయినా ఒకటే. సో పర్ డే మీరు నేర్చుకునేది మహా అయితే ఒక 10 కరెంట్ అఫైర్స్ ఉంటాయి. సో ఇలా మీరు చూసుకుంటే 30 డేస్కి మీకు ఎన్ని కరెంట్ అఫైర్స్గా వస్తున్నాయి? అప్రాక్సిమేట్లీ 300 కరెంట్ అఫైర్స్గా వస్తున్నాయి. సో ఇదే ప్రాసెస్ మీరు ఒక 1 year ప్రాక్టీస్ చేస్తే మీకు జరిగే థింగ్ ఏంటి? 3600 కరెంట్ అఫైర్స్. సో ఇవి కరెంట్ అఫైర్స్ మాత్రమే కాదు, దీంట్లో స్టాక్ జీకేగా సబ్జెక్ట్ కూడా యాడ్ అవుతుంది. ఇలా ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీని మీరు మేక్ చేసుకుంటే ఎగ్జామ్ ఏదైనా సో ఇలా క్రాక్ చేసేస్తారు. ఇక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఫస్ట్ టాపిక్ ఈస్ట్ తైమూర్ ఆర్ తైమూర్ లెస్తి. సో చూడండి, పేరు చెప్తున్నా, మళ్ళీ కొంచెం క్లారిటీగా వినండి. ఈస్ట్ తైమూర్. సో ఈస్ట్ తైమూర్ ఆర్ దీని పేరు ఏంటంటే తైమూర్ లెస్తి. సో ఎందుకు సార్, ఎందుకు ఇప్పుడు దీన్ని మనం మాట్లాడుకుంటున్నామంటే రీజన్ ఒకటే, ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే ఏషియన్ అనే ఒక గ్రూప్ ఉంది. సో ఏషియన్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఏషియన్ అనే ఒక గ్రూప్ మనకి ఉంది. సో దట్ ఈస్ ఏషియన్. ఏషియన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అసోసియేషన్ ఆఫ్ ది సౌత్ ఈస్ట్ ఆసియాస్ నేషన్. అర్థమవుతుందా? సో సౌత్ ఈస్ట్ ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి అనే పేరుతో ఇది మనకి ముందుకు వచ్చింది. ఏంటి? ఆగ్నేయ ఆసియా దేశాల అసోసియేషన్ లేదా కూటమి అనే పేరుతో ఇది 1967లో ఆగస్ట్ 8న బ్యాంకాక్ డిక్లరేషన్. సో బ్యాంకాక్ డిక్లరేషన్, సో ఇది మన ముందుకు వచ్చింది. సో చూసుకుంటే దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జకార్తా. జకార్తా మనకి ఇక్కడ కనబడుతుంది, ఇండోనేషియాలో ఉంది. సో ఇది ఇలా ఫామ్ అయినప్పుడు దీని ఫౌండింగ్ కంట్రీస్గా అంటే స్థాపక దేశాలుగా మనం ఒక 5 దేశాలను చూడొచ్చు. అందులో చూసుకుంటే ఫస్ట్ థాయిలాండ్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో నెక్స్ట్ చూసుకుంటే సింగపూర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇండోనేషియాని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత మలేషియాని అబ్జర్వ్ చేయొచ్చు. ఆ తర్వాత ఫిలిప్పీన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇలా సో ఈ 5 దేశాల ఈ 5 దేశాలు ఫౌండింగ్ నేషన్స్గా మనకి ఏషియన్ అనే ఒక గ్రూప్ని స్థాపించడం జరిగింది. ఎందుకు సార్? ఎందుకంటే పొలిటికల్గా, ఎకానామికల్గా, కల్చరల్ హెరిటేజ్ని అప్గ్రేడ్ చేస్తూ, ఎన్హాన్స్ చేస్తూ వీళ్ళకంటూ ఒక ప్రామినెంట్ రోల్ని చరిత్రలో నిలబెట్టుకున్నారు. అయితే ఈ దేశాలు కాస్త తర్వాతి కాలంలో మొత్తంగా మనకి 10 దేశాలుగా మారడం జరిగింది. సో 10వ దేశంగా మనకి 1999లో కంబోడియా చేరికతో ఈ ఏషియన్ గ్రూప్ అనేది మొత్తంగా మనకి 10 దేశాల కూటమిగా ఏర్పడింది. ఇలాంటి ఏషియన్ వెరీ రీసెంట్గా తన 47వ సమ్మిట్ని, తన 47వ సమావేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేసుకుంది సార్ అంటే కౌలాలంపూర్. ఎక్కడ? కౌలాలంపూర్. ఎక్కడుంది సార్ కౌలాలంపూర్? మలేషియాలో మనకు కనబడుతుంది. చెప్పాలంటే మలేషియా రాజధాని. ఓకే, ఇక్కడ ఇది సమావేశమైంది. ఈ సమావేశంలో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 11వ దేశంగా దీంట్లో తైమూర్ లెస్తిని జాయిన్ చేసుకోవడం జరిగింది. సో 11వ దేశంగా తైమూర్ లెస్తిని ఇందులో జాయిన్ చేసుకుంటే ఈ తైమూర్ లెస్తి స్పెషాలిటీ ఏంటంటే ఆసియాలోనే యంగెస్ట్ ఇండిపెండెంట్ కంట్రీ. అంటే చూస్తే దీనికి 2002లో స్వాతంత్రం లభించింది. అంతకుముందు 300 సంవత్సరాలు ఇది పోర్చుగల్ పాలన కింద ఉంది. 1970s టైంలో దీనికి స్వాతంత్రం వచ్చినట్లే వచ్చి ఇండోనేషియా కిందకి వెళ్ళింది. తర్వాత ఇండోనేషియా 2002 దాకా దీన్ని పరిపాలించడం స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత దీనికి ఇండిపెండెన్స్ రావడం జరిగింది. ఇక చూసుకుంటే దాని ప్రెసిడెంట్గా హోర్తా మనకు కనబడుతున్నాడు. ఆయన చేసిన కృషికి తనకి 1996లో ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, మీకు కనబడుతున్న ఈ పర్సనే హోర్తా గారు. సో ప్రెసిడెంట్, అధ్యక్షుడు అన్నట్లుగా. సో ఇలాంటి ఈ కంట్రీకి వెరీ రీసెంట్గా ఏషియన్లో చోటు దక్కింది. సో చోటు దక్కింది కాబట్టి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి మనం క్లారిటీగా చూసుకుందాం. సో చూసుకుంటే ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఆసియస్ యంగెస్ట్ నేషన్. ఎందుకు సార్ అంటే దీనికి 2002లో స్వాతంత్రం లభించింది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే
ఈ తైమూర్ లెస్తేనే మనం ఈస్ట్ తైమూర్ లెస్తే అంటున్నాం. దీనికి 2002లో స్వాతంత్రం వచ్చింది. ఆ తర్వాత అంటే ఇప్పుడు ప్రెసెంట్ కౌలాలంపూర్లో ఈ ఏషియన్ సంబంధించిన 47వ సమ్మిట్ జరిగింది. ఎన్నో సమ్మిట్ జరిగింది సార్? 47వ సమ్మిట్ జరిగింది. జనరల్ గా ఇలాంటి సమ్మిట్స్ వచ్చేసి మనకి బై యాన్యువల్ గా ద్వివార్షికంగా అంటే 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మిట్స్ జరుగుతాయి. సో చిట్ట చివరి నేషన్ గా 1999 టైంలో మనకి ఎవరు కంబోడియా దీంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. అలా 10 దేశాల కూటమి ఇప్పుడు ఈస్ట్ తైమూర్ లెస్తేతో 11వ దేశంగా మారిపోయింది. సో అలా చిట్ట చివరిగా కంబోడియా జాయిన్ అయిందని చెప్తున్నాం. ఓకేనా? ఎస్. సో కాసేపు మనం ఈ ఏషియన్ గురించి అబ్జర్వ్ చేస్తే ఇది మనకి 1967లో ఆగస్టు 8న ఏర్పడింది. ఏర్పడినప్పుడు దీని తొలుత కంట్రీస్ చూసుకుంటే థాయిలాండ్ కానీ, సో సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్ వీటి చేరికతో ఈ 5 దేశాల కూటమితో ఇది మనకి ఫామ్ అయింది. హెడ్ క్వార్టర్ చూసుకుంటే జకార్తా. మొత్తంగా ప్రెసెంట్ ఇందులో 11 కంట్రీస్ మనకు కనబడుతున్నాయి. ఇక చైర్మన్షిప్ చూసుకుంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే ప్రతి సంవత్సరం రొటేట్ అవుతుంది. ఈ సంవత్సరం మలేషియాలో ఉంది కాబట్టి మలేషియా దీని చైర్మన్షిప్ తీసుకుంది. అందులో చూసుకుంటే అన్వర్ ఇబ్రాహిం గారు దీనికి చైర్మన్ గా, సెక్రటరీ జనరల్ గా కావో కిమ్ హానర్ గారు. సో ఈ డేటా మనకి ఏం అవసరం లేదండి. ఓకేనా? సో ఇలా ఇది మనకి కనబడుతుంది. సో మొత్తంగా ఇందులో ఇప్పుడు 11 దేశాలు చేరాయి. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనే, వియత్నాం, లావోస్, మయన్మార్, కాంబోడియా అండ్ ఈస్ట్ తైమూర్. సో ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 11 దేశాలు గుర్తుపెట్టుకోవడం మీ వల్ల అవుతుందా? సో మీరు బిగినర్స్ అయినా సీనియర్స్ అయినా మీకు ప్రపంచ దేశాల మీద అవగాహన ఉంటే ఏం పర్లేదు, బట్ బిగినర్స్ అయితే ప్రాబ్లమే కదా. సో దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నా తరపున నేను మీ ముందుకు కోడ్ తీసుకొచ్చా. సో నా కోడ్ ఏంటంటే వెరీ బెస్ట్ సెప్టెంబర్ ఎమ్మెల్సీ. సో సెప్టెంబర్ జరిగిన ఎలక్షన్స్లో ఎలక్ట్ అయిన ఎమ్మెల్సీలలో నేను బెస్ట్ ఎమ్మెల్సీ అని చెప్తున్నా. ఇందులో నేనైతే లైక్ క్యాపిటల్ లెటర్స్గా రాస్తానో వాటి మీద మాత్రం ఫోకస్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఐ అంటే ఐ ఫర్ ఇండోనేషియా. ఓకేనా? సో ఎం ఉంది, ఎం ఫర్ మలేషియా. ఓకే. నెక్స్ట్ వి ఉంది, వి ఫర్ వియత్నాం. తర్వాత బి ఉంది, బి ఫర్ బ్రూనే. ఓకే. నెక్స్ట్ ఎస్ ఉంది, ఎస్ ఫర్ సింగపూర్. ఈ ఉంది, ఈస్ట్ తైమూర్ లెస్తే. ఓకేనా? ఈస్ట్ తైమూర్ లెస్తే. తర్వాత పి ఉంది, పి ఫర్ ఫిలిప్పీన్స్. ఓకే, ఫిలిప్పీన్స్. నెక్స్ట్ టీ ఉంది, సో దిస్ టీ ఫర్ థాయిలాండ్. తర్వాత ఎం ఉంది, ఎం ఫర్ మయన్మార్. ఓకే, మయన్మార్. ఆ తర్వాత ఎల్ ఉంది, ఎల్ ఫర్ లావోస్. ఆ తర్వాత సి ఉంది, సి ఫర్ కాంబోడియా. సో గాయస్, ఇది నేను తయారు చేసిన కోడ్. 11 దేశాలు గుర్తుపెట్టుకోండి. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 11 దేశాలు వచ్చాయా? సో చెప్పండి, 11 దేశాలు గుర్తుపెట్టుకుంటారా? ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటారా? సో గాయస్, ఐ ప్రామిస్ యూ, ఇలాంటి కంటెంట్ మన వీడియోస్లో చాలా ఉంది. మన వీడియోస్ ఎవ్వరు ఇవ్వనటువంటి డేటా మేము ఇస్తున్నాం. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ వీడియోస్ ఎక్కువ మందికి చాలా అధిక పర్సెంట్లో, చాలా హ్యూజ్ రేంజ్లో ఎవరికి చేరువవ్వట్లేదు. సో వీడియో చూస్తున్నారు కదా, డెఫినెట్గా మీకు తెలిసిన స్టూడెంట్ వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, ప్రతి దానికి శ్రవణ్ సార్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని సజెస్ట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి చాలా డేటా, చాలా మంది స్టూడెంట్స్కి యూజ్ అయ్యే డేటా మనం ఇస్తున్నాం. ఈ డేటాని ఖచ్చితంగా మీకు వీలైనంత వరకు మీరు షేర్ చేయండి. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి. సో దిస్ ఇస్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకేనా? ఎస్, ఇక స్టార్ట్ చేద్దాం. ఇలా నేను కోడ్ సెటప్ చేస్తాం. ఓకేనా? ఎస్, ఆ కోడ్ని మీకోసం మీ ముందుకు ఇలా తీసుకొచ్చా. ఐఎమ్ వెరీ బెస్ట్ సెప్టెంబర్ ఎమ్మెల్సీ. సో 11 దేశాలు గుర్తుపెట్టుకోవడం కంటే ఇలాంటి ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ చూసుకుంటే కాసేపు మనం ఈ తైమూర్ లెస్తే గురించి అబ్జర్వ్ చేద్దాం. సో తైమూర్ లెస్తే చూసుకుంటే దాదాపుగా 300 ఏళ్ళు మనకి ఎవరి కింద, పోర్చుగీస్ కింద బ్రతకడం జరిగింది. ఆ తర్వాత మరొక 24 ఇయర్స్ ఇండోనేషియా కింద బ్రతికి 2002లో దీనికి స్వాతంత్రం లభించింది. అయితే ప్రస్తుతం దీన్ని చూస్తున్న ప్రెసిడెంట్ చూస్తే మనకి హోర్తా గారు. సో హోర్తా పూర్తి పేరు ఏంటంటే రామోస్ హోర్తా. సో రామోస్ హోర్తా, ఈయనకి 1996లో నోబెల్ పీస్ ప్రైజ్ లభించడం జరిగింది. ప్రపంచ శాంతి ప్రైజ్ ఈయనకి లభించడం జరిగింది. ఎందుకంటే తైమూర్ లెస్తేని ఇండిపెండెంట్ దేశంగా చేయడానికి చాలా వరకు కృషి చేయడం జరిగింది. సో అదేవిధంగా దీని ప్రైమ్ మినిస్టర్ని మనం అబ్జర్వ్ చేస్తే, సో తన పేరు గుస్మావో, జనానా గుస్మావో. సో సింపుల్గా మీరు గుస్మావో అని ఒక పేరుతో గుర్తుపెట్టుకోండి. సో
ఇక చూసుకుంటే మొత్తంగా ఈ ఏషియన్ వాళ్ళకి సంబంధించిన జీడిపి మనకి $3.8 ట్రిలియన్ కనబడుతుంది. కానీ జస్ట్ ఒక తైమూర్ లెస్టే జీడిపి జస్ట్ $2 బిలియన్ కనబడుతుంది. వీళ్ళు ఇప్పుడు ఇందులో జాయిన్ అవ్వడం వల్ల పొలిటికల్గా, ఎకనామికల్గా, కల్చరల్గా ప్రపంచంలో వీళ్ళకంటూ ఒక గుర్తింపు లభిస్తుందని ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో ఇదే కాంటెక్స్ట్లో ఈ తైమూర్ లెస్టే సంబంధించిన జాగ్రఫికల్ లొకేషన్ కూడా అడిగే ఒక ప్రాబబిలిటీ ఉంది. ఎవరికి చెప్పని, ఎవరు వినని కొన్ని ఈవెంట్స్ ఇక్కడ మేము చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లూ ప్రింట్ డ్రా చేసుకోండి. దీని పేరు తైమూర్ లెస్టే కంట్రీ అనుకోండి. ఈ తైమూర్ లెస్టే క్యాపిటల్ వచ్చేసి దట్ ఈస్ ఢిల్లీ. ఇది ఢిల్లీ. సో ఈస్ట్లో ఎవరున్నారు, వెస్ట్లో ఎవరున్నారు, నార్త్లో ఎవరున్నారు, సౌత్లో ఎవరున్నారు, ఒకసారి మనం క్లారిటీగా చూసుకుందాం. ఇక ఈ సైడ్ మనం చూసుకుంటే పపువా న్యూ గినియా అని ఒక దేశం మనకు కనబడుతుంది. ఆ దేశం పేరేంటి? పపువా న్యూ గినియా. ఇక మనం నార్త్లో చూసుకుంటే వెటార్ ఐలాండ్స్ కనబడుతున్నాయి. వెటార్ ద్వీపాలు, వెటార్ దీవులు కనబడుతున్నాయి. ఇక వెస్ట్లో చూసుకుంటే మనకి ఇండోనేషియా ఆర్చిపెలాగోస్ కనబడుతున్నాయి. ఇండోనేషియా ఆర్చిపెలాగోస్. ఇక సౌత్లో చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా కనబడుతుంది. ఓకేనా? ఆస్ట్రేలియా. ఇక ఇదే ఈవెంట్లో మనం చూసుకుంటే ఒక 3 సముద్రాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకుంది. ఇక్కడ చూసుకుంటే బండా సముద్రం, ఇక్కడ చూసుకుంటే సావు సముద్రం, ఇక్కడ చూసుకుంటే తైమూర్ సముద్రం. ఇలా ఇది వీటితో సెటప్ అయిపోయింది. ఇంకా ఇదే విధంగా ఇక్కడ 2 జలసంధులు కూడా మనకున్నాయి. సో అలా ఆ జలసంధులు చూసుకుంటే ఈ ప్లేస్లో మనకి వెటార్ జలసంధి, దీన్నే మనం వెటార్ స్ట్రైట్ ఆర్ వెటార్ జలసంధి అంటున్నాం. ఇక ఇదే రేంజ్లో మనం చూసుకుంటే ఓంబాయ్ జలసంధి, ఓంబాయ్ స్ట్రైట్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది దీనికి సంబంధించిన డేటా. అప్రాక్సిమేట్లీ ఇది ఒక 14,000 స్క్వేర్ కిలోమీటర్ రేంజ్లో మనకు కనబడుతుంది. ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పీక్లో మనకి అప్రాక్సిమేట్లీ 3000 మీటర్స్ హైట్లో మనకి ఫోహో టటామల్యూ మనకి కనబడుతుంది. సో ఫేమస్ స్టేట్స్ వచ్చేసి వెటార్ స్టేట్స్ అండ్ ఓంబాయ్ స్టేట్స్. సో మేము చెప్తున్న ఈ డేటా ఇప్పటి వరకు ఇంకెక్కడ కూడా ఇంత బ్రాడ్ స్పెక్ట్రంలో ఇవ్వలేదు. ఒక్క దాని మీద ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ అడిగే ప్రాబబిలిటీ ఉందో అన్ని రకాల క్వశ్చన్స్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అది బ్లూ ప్రింట్. ఆ బ్లూ ప్రింట్ని అలానే డ్రా చేసుకోండి. ఇది ఒరిజినల్ డయాగ్రామ్. ఓకేనా? ఇది ఒరిజినల్ డయాగ్రామ్, అది బ్లూ ప్రింట్. ఇక్కడ చూడండి, బండా సీ, సావు సీ, తైమూర్ సీ, వెటార్ ఐలాండ్స్, ఢిల్లీ క్యాపిటల్, సో ఇండోనేషియా. ఇది చూసుకుంటే మనకి పపువా న్యూగినియా, ఈ కింద చూసుకుంటే మనకి ఆస్ట్రేలియా. ఇలా మొత్తంగా డివైడ్ చేయడం జరిగింది. ఓకేనా గాయస్? యా. నెక్స్ట్, సో ఇంతకుముందు జరిగింది ఏషియన్ సమ్మిట్. ఇప్పుడు మనం చూస్తుంది ఇండియా ఏషియన్ సమ్మిట్. అర్థమవుతుందా? అది ఏషియన్ సమ్మిట్. ఇది ఏషియన్తో ఇండియా జరుపుకుంటున్న సమ్మిట్. ఇది ఎన్నో సమ్మిట్ సార్ అంటే 22వ సమ్మిట్. అయితే ఈ సమ్మిట్కి మన నరేంద్ర మోడీ గారు చూడండి, ఇక్కడ చూస్తే వర్చువల్గా ఈయన అటెండ్ అవ్వడం జరిగింది. అంటే వీడియో కాల్స్లో అటెండ్ అవ్వడం జరిగింది. ఈ కాంటెక్స్ని మనం ఒకసారి గమనిస్తే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వర్చువల్లీ అడ్రస్డ్ 22nd ఇండియా ఏషియన్ సమ్మిట్. అది ఇంతకుముందు మనం చూసుకుంది 47th ఏషియన్ సమ్మిట్. అదేంటి 47th ఏషియన్ సమ్మిట్ అంటే కేవలం వాళ్ళు జరుపుకునే ఒక బయాన్యువల్ సమ్మిట్. ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ 22nd ఇండియా అండ్ ఏషియన్ సమ్మిట్. ఓకేనా? ఇండియా అండ్ ఏషియన్ సమ్మిట్. సో ఈ ఏషియన్ సమ్మిట్ ఇప్పుడు మనకి ఎక్కడ కనబడుతుంది? కౌలాలంపూర్, సేమ్ అదే వేదికలో కనబడుతుంది. సో ఇలా ఇక్కడ దీని గురించి మాట్లాడాలంటే మేజర్గా కోఆపరేషన్ ఇన్ మారిటైమ్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఇన్క్లూజన్, రెసిలియంట్ సప్లై చైన్స్. సో 3 పాయింట్స్ మాట్లాడండు. ఫస్ట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే సముద్ర గస్తీ దళం మీద ఎలాంటి సెక్యూరిటీ చూసుకోవాలి. రెండవది డిజిటల్ సప్లైస్ అంటే డిజిటలైజ్గా మనం ఎలా ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత మనం చూసుకుంటే సప్లై చైన్స్ అంటే మన దేశాల మధ్య ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ మన మధ్య ఎలా ఉండాలి, మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని ఎలా కొనసాగించాలి అని ఇక్కడ ఈయన డిస్కస్ చేయడం జరిగింది. అండ్ హీ ఆల్సో అనౌన్స్డ్ దట్ 2026 విల్ బి ద ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్. ఇది రేపు పొద్దున్న ఎగ్జామ్స్లో డైరెక్ట్గా పడడానికి మనకి ఛాన్స్ ఉంది. సో ఈయన ఏమని చెప్పాడంటే, దయచేసి స్టేట్మెంట్ తెలుగులో మాత్రం అస్సలు గుర్తుపెట్టుకోకండి, ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మోడీ గారు ఏమని చెప్పారంటే 2026ని ఏషియన్ ఇండియా ఇయర్ ఆఫ్ మ్యారిటైమ్ కోఆపరేషన్, ఏషియన్ అండ్ ఇండియా ఈ ఇద్దరు కలిసి సముద్ర రక్షణ మీద కోఆపరేటివ్గా పనిచేస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. మరి హిస్టారికల్ కాంటెక్స్ట్లో మనం చూసుకుంటే ఈ ఇండియా ఏషియన్తో ఎప్పుడు మనం కలిసిందంటే 1990లో కలవడం జరిగింది. ఇక 1996 నుంచి ఈ బంధాలని కాస్త ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది.
సో ఫస్ట్ 90s లో ఇండియా ఫార్మల్ గా ఎంగేజ్ అయింది. సో ఈ ఎంగేజ్ అయిన ఈవెంట్ కాస్త 1992 నుంచి మనకి రాటిఫై అవ్వడం జరిగింది. ఇలా ప్రతి సంవత్సరం డైలాగ్స్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్ట్నర్షిప్ కానీ ఇలాంటి డైలాగ్స్ అంటే ఇలాంటి సమావేశాలు 1996 నుంచి ఇండియా స్టార్ట్ చేసింది. ఇక్కడ ఒకసారి చూడండి, 1990లో ఇండియా ఏషియన్తో కలవాలని నిర్ణయించుకున్నాక 1992లో 1992లో సో మెల్లమెల్లగా పార్ట్నర్షిప్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 1996 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తన డైలాగ్స్ని కానీ తన ఈవెంట్స్ని కానీ తన ఫంక్షన్స్ని కానీ తింటూ చేసుకోవడం స్టార్ట్ అయింది. సో ఈ 1990 ఎందుకు సార్ బేస్గా తీసుకుంటున్నారంటే ఈ 1990లో మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చినాయి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఈ టైంలో పివి నరసింహారావు అండ్ మన్మోహన్ సింగ్ గారు ఏం చేశారంటే మనకి 1991లో యాక్ట్ ఈస్ట్ పాలసీ. సో ఇప్పటివరకు మనం వెస్టర్న్ కంట్రీస్ లైక్ మనం చూసుకుంటే యూరోప్ కానీ లేదంటే అమెరికా ఇట్లాంటి కంట్రీస్నే కాదు, ఇప్పటి నుంచి మనం లుక్ ఈస్ట్ అంటే తూర్పు సైడ్ ఉన్న దేశాలతో కూడా మనం వ్యాపారం చేయాలి అనే ఒక ఆలోచన పుట్టింది. ఈ ఆలోచనకి భాగంగా మనం ఏషియన్తో కలవడం జరిగింది. సో అదే ఇక్కడ చెప్తుంది లుక్ ఈస్ట్ పాలసీ. ఈ లుక్ ఈస్ట్ పాలసీని కాస్త మోదీ గవర్నమెంట్ వచ్చాక యాక్ట్ ఈస్ట్ పాలసీగా మార్చడం జరిగింది. అంటే ఏం చేసేసారు దీంట్లో అంటే ఈ ఏషియన్ దేశాలతో స్ట్రెంథనింగ్ కానీ పాలసీ మేకింగ్ కానీ పార్ట్నర్షిప్ని కానీ వీటన్నిటిని పెంపొందించుకోవడం జరిగింది. తర్వాత చూసుకుంటే ఏషియన్ సమ్మిట్స్ కానీ ఇన్స్టిట్యూషన్ మెకానిజమ్స్ చూసుకుంటే సో ఇక్కడ చూడండి ఇండియా హ్యాస్ బిన్ ఎ రెగ్యులర్ పార్టిసిపెంట్ ఆఫ్ ద ఏషియన్ సమ్మిట్స్ ఇన్ 2002. సో 2002 నుంచి ఇండియా ఒక రెగ్యులర్ పార్టిసిపెంట్గా మారిపోయింది. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ 1990లో స్మాల్గా ఎంగేజ్ అయింది, 1990 నుంచి దాన్ని రాటిఫై చేసింది, 1996 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసింది. తర్వాత ఎందుకు ఇదంతా కాంటెక్స్ట్ ఎందుకు సార్ అంటే ఎల్పిజి టైంలో మనం తీసుకున్న కొన్ని గ్లోబల్ రిఫార్మ్స్. సో తర్వాత 2002 నుంచి ఇండియా ఏం చేస్తుందంటే ఎప్పుడైతే ఈ ఏషియన్ ఎక్కడ మనకి అటెండ్ అయినా కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక రెగ్యులర్ పార్టిసిపెంట్గా మారిపోయింది. అండ్ ద పార్ట్నర్షిప్ వాస్ ఎలివేటెడ్ టు ద కాంప్రిహెన్సివ్ స్ట్రాటజీ పార్ట్నర్షిప్ 2022. ఇలా మెల్లిగా ఈ కాంప్రిహెన్సివ్ పార్ట్నర్షిప్ వస్తా 2002కి ఇలా ఎదిగిందని చెబుతుంది. ఓకే, తర్వాత మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వీళ్ళతో ఎప్పుడు చేసుకున్నామంటే 2009లో చేసుకున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే మీకు తెలుసు, మీ దేశం నుంచి మాకు ఇంపోర్ట్స్ వచ్చినా మా దేశం నుంచి మీకు ఎక్స్పోర్ట్స్ వెళ్ళినా వీటి మీద ఎలాంటి టారిఫ్స్ ఎలాంటి పన్నులు మనం విధించం. ఇలా విధించకపోతే ఏం జరుగుతుంది, రెండు దేశాల మధ్య స్నేహ సంబంధం పెరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. సో అలాగే ఏషియన్ ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది మనకి యాక్టివ్ మోడ్లోకి అంటే 2009 చూసుకుంటే యాక్టివ్ మోడ్లోకి 2015లో ఇంకా ఎక్స్పాండ్ అయిందని చెప్తున్నాం. మరి 2009లో ఏషియన్తో ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాం, దాన్ని 2015లో ఇంకా మనం యాక్టివ్ చేసినామని చెప్తున్నాం. సో అలా చూసుకుంటే వాళ్ళ కల్చర్, బుద్ధిజం కానీ మ్యారిటైమ్ ట్రేడ్ కానీ లైక్ గుప్తులకు సంబంధించిన భారత చరిత్ర కానీ ఇవన్నీ కూడా మన ఏషియన్లో మనకు కనబడుతున్నాయని ఇలా మనం ప్రస్తావించుకుంటున్నాం. సో ఇంకేమైనా ఆపర్చునిటీస్ మనకు ఉన్నాయంటే వాళ్ళతో మ్యారిటైమ్ సెక్యూరిటీ కోఆపరేషన్ చేసుకోవచ్చు, ఎకనామికల్ ఇంటిగ్రేషన్ అవ్వచ్చు, డిజిటల్ అండ్ గ్రీన్ ఎకానమీని మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు, కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఒక మాట వచ్చింది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే మాట వచ్చాక మనం ఒక దాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అది ఏంటి అంటే సిట్వే పోర్ట్ కన్స్ట్రక్షన్ ఇన్ మయన్మార్. సో బేసికల్గా మీకు ఒక థింగ్ ఉంటుందండి, అదేంటి అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం ఈ ఇండియా నుంచి ఇలా మయన్మార్కి ట్రావెల్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు చూసుకుంటే పక్కన బంగ్లాదేశ్ ఉంది, వాళ్ళు మన అలౌ చేయరు. సో చూసుకుంటే మనకి ఇక్కడ సిలిగురి కారిడార్, సో ఒక కారిడార్ కనిపిస్తుందా, దీని లెంత్ ఎంత ఉంటుంది సార్ అంటే ఒక 28 కిలోమీటర్స్ ఉంటుంది. సో దీన్ని మనం చికెన్ నెక్ ఆఫ్ ది ఇండియా అంటాం. సో వెళ్తే మనం ఈ దారి గుండా వెళ్ళొచ్చు. అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తాలో నేను మయన్మార్కి రీచ్ అవ్వాలంటే సో ఇలా ట్రావెల్ చేసి సిలిగురి కారిడార్ నుంచి ఇలా ట్రావెల్ చేసి ఇక్కడి వరకు రావాలి. అసలు ఇదంతా స్టోరీ ఎందుకు, ఏషియన్తో మనకి సంబంధాలు పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో సంబంధాలు పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మనం అదేదో మనం ఇలా ఈ వెస్ట్ బెంగాల్ నుంచి డైరెక్ట్గా సముద్రం ద్వారా ఇలా వచ్చేసి సో మనం మయన్మార్లోకి ఎంటర్ అయ్యి ఇక్కడ చూసుకుంటే మన మిజోరంతో కూడా కనెక్టివిటీ ఉంది. ఇక్కడ చూసుకుంటే వాళ్ళకి సిట్వే పోర్ట్ కనబడుతుంది. దీన్ని మనం ఏమంటున్నామంటే కలాదన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. సో ఒకసారి క్లారిటీగా చూడండి, ఇండియా మయన్మార్ థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే దట్ ఈస్ కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ అని ఒక ప్రోగ్రామ్తో మనం పిలుస్తున్నాం. సరే ఏం అర్థం అవట్లేదు అంటున్నారు కదా, మీకోసం నేను డయాగ్రామ్ కూడా తీసుకొచ్చాం. సో ఈ డయాగ్రామ్ని కాస్త అబ్జర్వ్ చేయండి. ఇలా మనం కలకత్తాలో ఉన్నాం. సో కలకత్తా నుంచి మనం మయన్మార్ కానీ థాయిలాండ్ కానీ వెళ్ళాలంటే ఇదంతా రూట్ తిరిగి వెళ్ళాలి. అసలు ఈ ప్రాబ్లం అంతా మనకు అవసరమా? ఒకసారి చూడండి, నీకు రాస్తున్నా, ఈ ఏరియా పేరేంటి మనకి పశ్చిమ బెంగాల్. ఓకేనా? సో కాస్త క్లారిటీగా వినండి, ఇవన్నీ ఆల్రెడీ అడిగిన క్వశ్చన్సే.
సో వీడియో లెంత్ అయింది సార్ చూడలేకపోతున్నా అనే ఒక థియరీని బయటకు తీసిపెట్టండి, ఎందుకంటే మీకోసం మాత్రమే చెప్తున్నా. అండ్ ఎగ్జామ్స్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయో నాకు పర్ఫెక్ట్గా తెలుసు కాబట్టి ఇవన్నీ విషయాలు నేను ఇక్కడ అడ్రస్ చేస్తున్నా. సో ఇది మాత్రం మీ రెస్పాన్సిబిలిటీ. ఒకసారి చూడండి, ఇది మన భారతదేశం. ఇలా మన పశ్చిమ బెంగాల్ గుండా అస్సాం, తర్వాత మేఘాలయ, ఆ తర్వాత త్రిపుర, మిజోరం ఇదంతా తిరిగి వచ్చే బదులు ఎక్కడికి మయన్మార్కి వచ్చే బదులు, మరి మయన్మార్ అనగానే మీకు అందరు గుర్తురాల్సిన ఇంకో పదం ఏంటి? బర్మా. ఈ బర్మా లేదా మయన్మార్ మన ఇండియా నుంచి ఎప్పుడు విడిపోయింది? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారంగా ఇది విడిపోవడం జరిగింది. సో ఈ దేశానికి వెళ్ళాలంటే డైరెక్ట్గా మనం కలకత్తా నుంచి ఇలా హుగ్లీ నది నుంచి ఇలా వచ్చి ఒక 539 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మనకి మయన్మార్లో ఒక ఏరియా కనబడుతుంది. ఆ ఏరియా పేరే సిట్వే పోర్ట్. సిట్వే పోర్ట్. ఇలా సిట్వే పోర్ట్ వచ్చాక ఇక్కడ మనకి కలాదన్ అనే ఒక రివర్ కనబడుతుంది. ఈ కలాదన్ అనే రివర్ గుండా మనం ఇలా వెళ్ళాక మనకి పలెట్వా అనే ఒక ఏరియా వస్తుంది. ఈ పలెట్వా అనే ఏరియా నుంచి దిగి మనం రోడ్వే ద్వారా వెళ్తాక ఇక్కడ మనకి కలెట్వా అని ఇంకో ఏరియా వస్తుంది. ఈ కలెట్వా ద్వారా మనకి వెళ్ళాక జోరిన్పూర్ అని ఇంకో ఏరియా వస్తుంది. ఇలా వెళ్ళాక మనకి మన దేశంలో మిజోరం క్యాపిటల్ ఐజ్వాల్ టచ్ అవుతుంది. సో ఇలా మీరు ఇక్కడ దాకా రీచ్ అయిన వాళ్ళు, సో పక్కన మనకి థాయిలాండ్ కూడా కనబడుతుంది కదా, అలా మీరు థాయిలాండ్ కూడా వెళ్ళవచ్చు అని ఇక్కడ స్టోరీ చెప్తుంది. సో మొత్తంగా నేను చెప్పే థియరీ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే భారత్ ప్లస్ బర్మా అలియాస్ మయన్మార్ ప్లస్ థాయిలాండ్, ఇలా ఇవన్నీ చూసుకుంటే మనకి ఏ దేశాలు? ఇవన్నీ కూడా మనకి ఏషియన్ కంట్రీసే కదా. సో ఈ ఏషియన్ కంట్రీస్తో మన దేశం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది సార్ అంటే భారత్, బర్మా, థాయిలాండ్ ఈ 3 దేశాలు ఒక ట్రై కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం డెవలప్ చేసుకున్నాం. దట్ ఈస్ కలాదన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అమాంగ్ భారత్, బర్మా, థాయిలాండ్ అనే పేరుతో మనం చూడడం జరుగుతుంది. నేను ఇక్కడ చెప్పిన స్టేట్మెంట్ అదే. కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అంటే ఇండియా, మయన్మార్, థాయిలాండ్ ట్రైలేటరల్ హైవే అండ్ కలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్. సో ఇలా మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాం. ఇంకా కల్చరల్ డిప్లొమసీ చూసుకుంటే మనం మన వాల్యూస్ షేర్ చేసుకుంటున్నాం. లైక్ ఎక్స్చేంజ్ కానీ, టూరిజం కానీ, ఎడ్యుకేషన్ కానీ, అండ్ వీసా ఫ్రీస్ కూడా చేస్తాం కదా. వీసా ఫ్రీస్ ఇండోనేషియా వెళ్ళొచ్చు, థాయిలాండ్ వెళ్ళొచ్చు, లావోస్ వెళ్ళొచ్చు, బ్యాంకాక్ వెళ్ళొచ్చు, ఇలా మనం మాట్లాడుకుంటాం కదా. సో అలా ఈ థియరీ మొత్తం చెప్తుంది. అంత చిన్న ఇష్యూ కాదు. ఇక్కడ మనకి ఎకానమీ ఎందుకు ఎల్పిజి మనకి ఇక్కడ కనబడుతుంది, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ గారు ఎకానమీలో కనబడుతున్నారు. తర్వాత చూసుకుంటే లుకిస్ట్ పాలసీ, ఇప్పుడు అది యాక్టివిస్ట్ పాలసీగా మనకి మారింది. సో ఇదంతా స్టోరీ కూడా ఏషియన్కి సంబంధించిన బ్రీఫ్ రివ్యూ. ఇక ఒక్క క్వశ్చన్ కూడా దీంట్లోంచి మిస్ అయ్యే ప్రసక్తి లేదు. ఇది నా హామీ, ఇది నా గ్యారంటీ. ఓకే.